అనగా వేదన పొందిన దేశం, నానా విధములైన రోగాల చేత వేదనల చేత పీడింపబడిన వ్యాధిగ్రస్తులు. అనగా యేసు శిలువలో మన బలహీనతలన్నీ వహించుకొని మన రోగాలు భరించను అని రాయబడింది. ఆయన శిలువలో మనుషుల వలన విసర్జింపబడిన వాడుగా, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను, తృణీకరింపబడిన వాడు గనక మనం అతన్ని ఎన్నిక చేయకపోతేమి అన్నాడు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది.